విశాఖ డైరీ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తెల్లవారక ముందే ప్రతి ఇంటి గడపలోనూ ప్రత్యక్షమయ్యే విశాఖ డైరీ పాలు, పాల ఉత్పత్తులే అందుకు సాక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో సైతం విశాఖ డైరీ ఉత్పత్తులు అందరి మన్ననలు పొందాయి. రోజుకి 8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో మరే డైరీకి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న ఏకైక డైరీ విశాఖ డైరీ. స్వర్గీయ ఆడారి తులసీరావు గారి సారథ్యంలో దాదాపు 4 దశాబ్దాల పాటు ప్రగతి పథంలో పయనించిన విశాఖ డైరీ నేడు ఆయన తనయుడు ఆడారి ఆనంద్ కుమార్ నిర్దేశకత్వంలో నవోన్మేష కీర్తి ప్రతిష్టలను సాధిస్తూ మరింత వేగవంతంగా అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తోంది. ఉత్తరాంధ్రలో పాల విప్లవం సృష్టించిన అపర భగీరథుడు, పాడి రైతుల పాలవెల్లి, ఉత్తరాంధ్ర పాల విప్లవధారకు చరిత్ర ఎరుగని రారాజు, ఉద్యోగ కార్మిక రైతు సంక్షేమ రథసారథి, 4 దశాబ్దాల పాటు విశాఖ డైరీ చైర్మన్ గా ఏకఛత్రాధిపత్యంగా పాలించిన పాలకుడు ఆయనే విశాఖ డైరీ మాజీ చైర్మన్ కీర్తిశేషులు ఆడారి తులసీరావు గారు. ఉత్తరాంధ్రలో పాల విప్లవం ద్వారా తెలుగు రాష్ట్రాల జీవన నురుగుగా తెలుగు ప్రజలందరికీ ఆయన సుపరిచితులే. పాడి రైతుల జీవితాల్లో ఆయన నింపిన కాంతులు వెలుగు దివ్వెలుగా మారాయి. తెలుగు రాష్ట్రాలలో పాడి పరిశ్రమలను కొత్త పుంతలు తొక్కించిన తులసీరావు గారు సదా స్మరణీయులు. ప్రఖ్యాతిగాంచిన విశాఖ డైరీ చైర్మన్ గా 37 వసంతాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన ఆయన వంటి నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 1986లో విశాఖ డైరీ చైర్మన్ గా పదవి చేపట్టి పాడి రైతులకు పట్టాభిషేకమే జీవిత లక్ష్యంగా దాదాపు 4 దశాబ్దాలుగా సేవ చేసిన అవని ఎరుగని అవిశ్రాంత కార్మికుడిగా తులసీరావుని పాడి రైతులు కీర్తిస్తారు. పాలలో నీళ్లు కలపకూడదు, పాడి రైతు కంట కన్నీళ్లు చూడకూడదు అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన మహామనిషి తులసీరావు గారు. స్వచ్ఛమైన రైతు కుటుంబంలో పుట్టి రైతు కష్టాలు చూస్తూ పెరిగిన అచ్చమైన మట్టి మనిషి రైతు బిడ్డ. 23 ఏళ్ల యుక్త వయసులోనే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గా ఎన్నికై ఆయన తన జీవితంలో తొలి రికార్డు సృష్టించారు. యలమంచిలి గ్రామ సర్పంచ్గా దశాబ్దాలు సేవ చేసిన రైతు బంధు మన తులసీరావు. విశాఖ డైరీ చైర్మన్ అయిన తర్వాత ఆయన దేశంలో అన్ని డైరీలను సందర్శించి వాటి పనితీరును విశ్లేషించారు. అంతటా రైతుల కష్టాలను తెలుసుకున్నారు. పాడి పరిశ్రమలో చేపట్టాల్సిన మెళుకువలను గమనించారు. తొలుత విశాఖ డైరీ వార్షిక టర్నోవర్ 11 కోట్ల రూపాయలు మాత్రమే. డైరీ అభివృద్ధి కోసం పట్టుదలతో, అకుంఠిత దీక్షతో తన ప్రణాళికను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు తులసీరావు గారు. విశాఖ డైరీని ప్రతి ఏటా లాభాల బాటలో నడుపుతూనే 1400 కోట్ల రూపాయలు స్థాయికి చేర్చిన నిత్య కృషివలుడు తులసీరావు గారు. పాడి పరిశ్రమలో రైతుల ప్రధాన సమస్య పశువుల ఆరోగ్యమేనని తులసీరావు గారు గుర్తించారు. ఈ విషయంలో రైతాంగానికి అండగా నిలవాలని సంకల్పించారు. పాలు సేకరిస్తున్న అన్ని ప్రాంతాలలో పశు వైద్యులను నియమించి రైతులను ఆదుకున్నారు. తన అనుభవాలను రంగరించి ఇక్కడ కూడా సంవర్ధకమైన పశుపోషణ, అధిక పాల దిగుబడులను సాధించారు. అయితే ఎక్కువగా పాలు వృధా అవుతూ ఉండడం కూడా రైతులకు మరో ప్రధాన సమస్యగా గుర్తించారు. పాల వృధాను అరికట్టి మేలైన నాణ్యమైన ఉత్పత్తి కోసం ప్రతి 10 కిలోమీటర్లకి 1 చొప్పున సుమారు 100 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత తులసీరావుదే. ఇలా అధిక పాల ఉత్పత్తితో ఇంకొక సమస్య వచ్చింది. దీని నివారణకు తులసీరావు గారు 1998లో 13 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పాల పొడి కేంద్రాన్ని నెలకొల్పి రైతులకు పాల సెలవులు లేకుండా చేశారు. దీంతో విశాఖ డైరీ తన పాల ఉత్పత్తి మార్కెటింగ్ను పక్కనున్న ఒడిశా, బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించింది. వ్యాపార విస్తరణకు అవసరమైన పకడ్బందీ ప్రణాళికను ఆయనే రూపొందించి అమలు చేపట్టారు. వ్యాపార విస్తరణకు అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. తద్వారా అమూల్, నందిని వంటి ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్ల సరసన విశాఖ డైరీని నిలిపారు. ఎన్డీడీబీ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సూచనలతో 2006లో విశాఖ డైరీ పాల ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. కోఆపరేటివ్ నుండి ప్రొడ్యూసింగ్ కంపెనీగా మారిన మొదటిది విశాఖ డైరీనే. ఇది దేశంలో సంచలనంగా మారింది. ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అప్పట్లో విశాఖ డైరీ కోసం రోజుకు 40,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేసేవారు.
ఎప్పటికప్పుడు వ్యాపారపరమైన వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఉత్పత్తి సామర్థ్యం అనూహ్యంగా మారిపోయింది. 40,000 లీటర్ల నుండి నేడు రోజుకి 8 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించింది. ఇది దేశ చరిత్రలోని మరి ఇతర కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు అనితర సాధ్యంగా నిలిచింది. 14 రోజుల పాటు శీతలీకరణ లేకుండా నిల్వ ఉండే పాల ప్యాకెట్లు ఇండియాలోనే మొదటిసారి తయారు చేసిన ఘనత విశాఖ డైరీకే దక్కింది. ఆయన తనయుడు ఆడారి ఆనంద్ కుమార్ విశాఖలోని ఆరిలోవలో బ్రీడ్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అత్యధిక పాల దిగుబడి సామర్థ్యం గల పశువులను రైతులకు అందించడమే ధ్యేయంగా పరిశోధనలు, బ్రీడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక సంస్థ బాగుండాలంటే మూల పునాదిరాళ్లు దృఢంగా ఉండాలని నమ్మిన వ్యక్తి తులసిరావు గారు. అందుకే విశాఖ డైరీ మూల స్తంభంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతు కుటుంబం బాగుంటేనే రైతు బాగుంటాడని భావిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాల క్షేమం ఆశించి విద్య, వైద్య సదుపాయాలను విరివిగా కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్య సమస్య అనారోగ్యం. అందరికీ ఆరోగ్య కల్పనలో భాగంగా పుట్టిందే విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల ఉద్యోగుల వైద్య ఆరోగ్య ట్రస్ట్. దీని ఫలమే కృషి ఆసుపత్రి. అత్యంత ఆధునిక సాంకేతిక వైద్యం పాల సభ్యులకు అందించడానికి 1998లో నెలకొల్పారు. 440 పడకలతో సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఏర్పాటు విశాఖ చరిత్రలో మధురమైన తీపి జ్ఞాపకం. ప్రస్తుతం ఇది కార్పొరేట్ వైద్యం అందించే కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ గా మారి ప్రతి పాడి రైతుతో పాటు డైరీ కార్మిక ఉద్యోగులకు సేవలందిస్తోంది. విశాఖ డైరీ తరపున తులసిరావు గారు చేసిన సేవా కార్యక్రమాలకు లెక్కేలేదు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడం ఎంత కష్టమో తులసిరావు చేసిన సేవా కార్యక్రమాలను లెక్కబెట్టడం అంతే కష్టం. రైతు పిల్లల చదువుల కోసం ఓ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపించి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తూ విద్యా ప్రదాతగా నిలిచారు తులసిరావు గారు. జూనియర్ కాలేజ్, నర్సు ట్రైనింగ్ కాలేజీలను నెలకొల్పారు. రైతు పిల్లల ఉన్నత విద్య కోసం మెడికల్, ఇంజనీరింగ్ పరీక్షలకు శిక్షణకు ఆర్థిక సహాయమూ అందిస్తున్నారు. విశాఖ డైరీ పలు గ్రామాల్లోనే కాదు, చిరు కుటుంబాలలో కూడా విద్యా కాంతులు నింపుతుంది. దీని వెనుక డైరీ చైర్మన్ స్వర్గీయ ఆడారి తులసిరావు గారి దార్శనికత దాగి ఉంది. తెలివైన పేద విద్యార్థులకు ఆర్థికంగా సమస్య రాకూడదని భావించి ఆయా కుటుంబాలకు అండగా నిలిచారు. పలు స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విశాఖ డైరీ నుంచి 436.06 లక్షలు కేటాయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. విద్యలో అపారమైన ప్రతిభను కనబర్చిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను 669.36 లక్షలు వెచ్చించారు. అంతేకాక ఒక ప్రభుత్వం చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో 1600 పాఠశాలల్లో విద్యార్థులకు మిడ్ డే మీల్స్ అందించేందుకు 31.2 లక్షలు కేటాయించారు తులసిరావు గారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు మరమ్మతులు చేయించి మహర్దశ కల్పించారు. ఇందుకు 160.08 లక్షలు ఖర్చు చేశారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 558.59 లక్షలు ఖర్చు చేసి చేయూత ఇవ్వడంతో పాటుగా 300 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, పీజీ ఎంట్రన్స్, ఆర్మీ, ఎన్డీఏ వంటి పోటీ పరీక్షల కోసం కోచింగ్ను ఇప్పిస్తూ విద్యా ప్రదాతగా ఆడారి తులసిరావు గారు నిలిచారు. డైరీ భవిష్యత్తు కోసం భారీగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. రైతుకు నీరు ఎంత అవసరమో తెలిసిన భూమి పుత్రుడు ఆడారి తులసిరావు గారు. విశాఖ డైరీ ట్రస్ట్ ద్వారా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించారు. విశాఖ జిల్లాలో 80 లక్షలతో కరకట్టలు, 30 లక్షలతో రిజర్వాయర్లు నిర్మించిన ఈ కాలం భగీరథుడు తులసిరావు గారు. సాగుతో పాటు తాగునీటి కోసం 450 లక్షల రూపాయలతో పలు గ్రామాల్లో బోరువెల్స్ని తవ్వించారు. వాటర్ ట్యాంకులను నిర్మించారు. గ్రామాల్లో రహదారి సౌకర్యాన్ని కల్పించిన మార్గదర్శి, రిజర్వాయర్ గేట్లు, వరద కట్టలు నిర్మించి ఇప్పటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న జన్మభూమి, నవరత్నాలను రైతులకు ముందే అందించిన సవ్యసాచి తులసిరావు గారు. రైతులకు జీవిత బీమా కడుతూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సామగ్రిని అందించారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్కు, అలాగే గోపాలపట్నం ఆసుపత్రికి ఆర్థిక సాయాన్ని అందించారు.
యలమంచిలి మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు పారిశుధ్య సామగ్రి యంత్రాలను ఇచ్చారు. వృద్ధాశ్రమాన్ని కూడా నిర్మించారు. విశాఖ డైరీకి ఆ దైవమే తులసీరావు గారి రూపంలో అన్నట్లుగా జీవించిన ధన్యజీవి ఆడారి తులసీరావు గారు. ఇటీవల తులసీరావు గారు పరమపదించిన తర్వాత విశాఖ డైరీని మరింత ముందుకు పురోగతించేలా చేసే బాధ్యతలను ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ భుజానకెత్తుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆనంద్ కుమార్ కూడా డైరీ దినదినాభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తండ్రి వేసిన బాటలో సాగుతూ డైరీని కొత్త పుంతలు తొక్కించేందుకు అనూహ్య చర్యలు చేపడుతున్నారు. తండ్రి కలను నెరవేర్చాలని రైతాంగాన్ని, సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోని పాల డైరీలో విశాఖ డైరీ స్థాయిని మరెవ్వరూ సమీప భవిష్యత్తులో కూడా చేరుకోలేరనడంలో ఎటువంటి సందేహమూ లేదు.